ఎస్ సుశీల్ గారు. సార్, దిస్ ఇస్ సుశీల్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక ఫాదర్కు సన్ దగ్గర నుండి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏముండే, మీరు ఎందుకు ఇచ్చినారు, ఫర్ వాట్ రీజన్స్, రిటర్న్ గా ఏమైనా ఉన్నదా, ఎప్పుడు ఇస్తా అన్నాడు? సుశీల్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుకున్నాడు, మీ కొడుకు టీఆర్ఎస్ కోటేస్తానని నాకు చెప్పాడు, అదే విషయం. కానీ లిజన్, ఫాదర్ కి సన్ కి ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండవా? అంటే మీ కుటుంబంలో మీకు ఆ మాత్రం మానవ సంబంధాలు ఉండవా ఒకరికొరికి? అవసరం పడితే చేపలు తీసుకోరా, అది కూడా పెద్ద ఇష్యూవా? అసలు ఆ వార్త రాసిన ఆయన అడగాల. అంటే ఒక అంత ఆవేశం వద్దు, అంత ఆవేశం వద్దు. డెఫినెట్గా పొందుపరచాలి. వద్దు వద్దు వద్దు. నేను అడిగేది ఒకటే, మీ కుటుంబంలో మీరు మీ కొడుక్కి పాకెట్ మనీ ఇవ్వరా? మీ కొడుకు ఎప్పుడైనా మీకు అవసరం పెడితే 4 రూపాయలు ఇవ్వడా? అదో పెద్ద ఇష్యూ. అసలు ఆ వార్త రాసిన వ్యక్తిని అడగాల. అదో వార్త? అసలు అదో వార్త ప్రచురణార్హము, దానికి అర్హత ఉన్న వార్త అది? కుటుంబంలో 2 కుటుంబ సభ్యులు తండ్రి కొడుకు మధ్యన ఆర్థికపరమైన సంబంధాలు ఉండవండి? రాయడం, దాని మీద క్వశ్చన్ అడగడం, ఏమనాలి నేను మిమ్మల్ని? నేను ఇప్పుడు రవికాంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుంటే మీరు అడగాలి, రవికాంత్కు మీకు ఏ రకమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అని అడిగితే అర్థం ఉంది. తండ్రి కొడుకుల మధ్యన ఇచ్చిపుచ్చుకున్నది ఉండదా? ఇప్పుడు మీ టైమ్స్ ఆఫ్ యూనిటీ ఆయన పేరు వినీత్ జైన్ ఉన్నాడు, ఆయనకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు. మరి ఆయనకి వాళ్ళ ఫాదర్కు లేదా ఆయనకి వాళ్ళ పిల్లలకి ఆర్థిక సంబంధాలు ఉండవా? ఎట్లా నాకు అర్థం కాదు. ఆ వార్త ఎందుకు రాస్తారు, దాన్ని ఎందుకు అడుగుతారు, దాని ఇష్యూలాగా ఎందుకు మాట్లాడతారు? ఒక్క నిమిషం, ఫ్రెండ్లీ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎ సిల్లీ క్వశ్చన్. సారీ టు సే దిస్, ఆ రాసిన ఐటమ్ ఏ సిల్లీ. ఐ కాంట్ బట్ సే ఎనీథింగ్. కాదు, మీకు రాజకీయ నాయకుల్ని చిన్నగా చేసి పెట్టడం అనే ఒక ఎజెండా పెట్టుకుని రాసిన ఐటమ్ అది. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య ఆర్థిక సంబంధాలు ఉండవా? నీ పిల్లలకు నువ్వు డబ్బులు ఇవ్వా? మరి అది వార్త? నాకు అర్థం కాదు. వార్తలాగా రాసి నాట్ సేయింగ్ దిస్ యూ సుశీల్. The item that was published, that was really hurtful. You don't think a father and a son will have an economic relationship? And it comes as a surprise and you mock it? Not you, but the gentleman who wrote it and who published it? What nonsense? Sir, Ramna, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ మధ్యకాలంలో మీరు అన్నారు ఇంతకుముందు మీ పార్టీలోకే చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకులు మీ పార్టీలోకి రాబోతున్నారని చెప్పి. కానీ సిచ్యువేషన్ చూస్తే నిన్న నుంచి 2 ఎంపీలు మీ పార్టీ నుంచి పోతారని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం మీ ఎంపీ కూడా దాన్ని ఎండార్స్ చేశాడు. 2 కాదు 3 వెళ్తున్నారని చెప్పి. సో దానికి ఆయన ఏం రాశారో నువ్వు మొత్తం చదివినట్లు, హెడ్ లైన్ చదివి వదిలేసినట్టున్నావు. చదువు వస్తుంది లేదండి, మొత్తం చదవలేదు. నేను చెప్తున్నాను అంటే ప్రచారాన్ని ఏమంటారని. ఇప్పుడు ప్రచారంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎన్నికల సమయంలో పార్టీలు మారడాలు, రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో పోవడాలు, అవి చాలా జరుగుతాయి. అది మీరు గమనిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక మన దగ్గరే కాదు. నిన్న రాజస్థాన్లో ఒక ఆయన కాంగ్రెస్లో పోయాడు, బీజేపీ ఆయన. ఇవి ఎలక్షన్ల టైంలో జరుగుతూ ఉంటాయి. అది పెద్ద ఇష్యూ కింద చూడాల్సిన అవసరం లేదు, గొప్ప విషయం కూడా కాదు. అల్టిమేట్లీ రమణ గారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది నేను ఇందాకే చెప్పాను రవికాంత్ రెడ్డి గారికి, మీరు ఆలస్యంగా వచ్చారు. డిసెంబర్ 11 నాడు తేలుతుంది. 12 నాడు నేను ఇక్కడికి వస్తాను మళ్ళీ, అప్పుడు మీరు అడగండి, నేను చెప్తాను. We have time for 2 more questions. Sir, just a minute. Ravikant Reddy garu. Yeah, Kavita garu. There's a very aggressive journalist here. Yeah, Kavita. KTR garu, Kavita garu. మీరు అధికారంలోకి రాగానే పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశారు. అందులో భాగంగా షీ టీమ్స్ అదంతా మహిళల కోసం చాలా చేశారని చెప్పారు కూడా. బట్ మహిళా కమిషన్ కొత్తగా వేయలేదు. తర్వాత దురదృష్టం ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖకి కూడా మేల్ మినిస్టర్ ఉన్నారు. క్యాబినెట్లో గతంలో అంటే మీ గవర్నమెంట్లో క్యాబినెట్లో మహిళలు లేరు, అంటే నిర్ణయాధికారంలో మహిళలు లేరు. ఇప్పుడు ఈసారి ఇచ్చిన సీట్లలో కూడా ఎక్కువ శాతం మహిళలు లేరు. సో అంటే ఇంకా మీరు ఇస్తే మేము తీసుకునే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు రక్షణ ఇస్తే మేము తీసుకునే, లేదంటే మీరు ఇస్తే మేము తీసుకునే పరిస్థితేనా? లేదు అంటే తెలంగాణలో క్యాపబుల్ ఉమెన్ లేరా? We don't mind being governed by a female minister and lady minister. That is not an issue. And దానికి కారణాలు రాజకీయంగా ఉంటాయి, సమీకరణలు ఉంటాయి, రకరకాల ఆర్గ్యుమెంట్ కోసం నేను రాలేదు ఇక్కడికి. యూ హ్యావ్ ఆస్క్డ్ ది క్వశ్చన్, ఐ హావ్ ఆన్సర్డ్. ఐ విల్ ఆన్సర్ వెదర్ యూ లైక్ మై ఆన్సర్ ఆర్ నాట్, ఐ లీవ్ ఇట్ టు యూ. కానీ రాజకీయాల్లో రాజకీయ సమీకరణలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అది ఐఎమ్ డిలైటెడ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐ డోంట్ మైండ్ బీయింగ్ గవర్న్డ్ బై లేడీ మినిస్టర్. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ వెదర్ యూ లైక్ మై ఆన్సర్ ఆర్ నాట్, ఇట్ హ్యాపెండ్. అది జరిగింది. భవిష్యత్తులో డెఫినెట్ గా సవరించుకునే అవకాశం ఉంది. దానికి అంత ఆవేశం ఉంది. So let me remind all the journalists that this press conference, they generally
we have a right to ask question, and the guests have a right to answer and right to lead the question. So you have to respect that as well. Yeah, Uma. Yeah. Yeah, so, 2 MPs are joining, are unhappy with TRS and are planning to join. Says who? Sorry? Says who? Who said that to you? Congress leader Revanth Reddy has claimed that 2 of the MPs are... I do not respond to speculation. I do not respond to nonsensical rhetoric from worthless leaders. So let's leave it at that. How you see these kind of allegations Bhai, or these kind of claims coming out from Congress? मेरा उत्तर तो सुन लो पहले. I said I won't respond to nonsensical, whimsical statements from worthless leaders. अब मेरा उत्तर सुनते नहीं हो, दूसरा क्वेश्चन पूछते हो, मैं क्या करूं यार? Okay, yeah. See, as I told you, you have the right to answer and right to lead the question. So it's not pester. Hello. ఎవరు చెప్పారండి? మళ్ళీ చెప్తా ఉన్నాం. మేము ఏం చేశామో మీకు లిఖితపూర్వకంగా ఏ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం, ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామో మీకు సాధికారంగా లెక్క సమర్పిస్తాను. ఇంకా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే నేను చేయగలిగాను. మళ్ళీ చెప్తా ఉన్నా బ్రదర్, ఎన్నికలు, రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల ఎంపికలు ఒక ప్రాతిపదికన జరగవు. దానికి రకరకాల ప్రాతిపదికలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు. Okay, thank you, gentlemen. There's the last question, and the last question will be ఆకలి వేయట్లేదా మీకు? prerogative of last question. Secretary Rajmouli Chari. సార్ మీ సెక్రటరీ సార్. ఎస్ సార్. మన ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకున్నాము మీ నాయకత్వంలో. అలాగే మీరు పెద్ద మనసుతో కార్పస్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ప్రెస్ క్లబ్కి చాలా మద్దతు ప్రకటించారు, మద్దతుగా ఉన్నారు. అదే దీంతో మేము అడుగుతున్న ఒక రిక్వెస్ట్ సార్, స్టాల్ ఫండ్ ఇష్యూ ఉంది మన ప్రెస్ క్లబ్. ఈ స్థలాన్ని కూడా ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కమిటీ యాజమాన్య హక్కులు ఇచ్చి బదిలీ చేస్తారని మొదటి కేబినెట్ సమావేశంలో మనం అధికారంలోకి వస్తే ఇది చేయాలని మా అందరి తరఫున కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. దిస్ క్వశ్చన్ ఫర్ December 12th. 12th December की क्वेश्चन है. ओके, थैंक यू चार्गी.